hospital in entire Andhra and Telangana to launch this artificial intelligence enabled Avigo Press అండి. సో దీనివల్ల మేము పేషెంట్స్ కి మా అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చారండి. ఇప్పుడు చాలా బాగుందండి. నారాయణరావు అండి. ఈయన యాక్చువల్గా బీమర్లో ఉంటారు. వీళ్ళు పక్కన కమ్యూనిటీలో వాళ్ళ డాటర్ ఉంటే చూడడానికి వచ్చారనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చింది. సో ఆల్రెడీ సేమ్ హార్ట్ అటాక్ బీమర్లో 3 months బ్యాక్ వచ్చింది. కాబట్టి అక్కడ వాళ్ళు జస్ట్ ఇంజెక్షన్ థ్రోమోలైస్ అంటాం మనము. ఆ ఇంజెక్షన్ ఇచ్చేసి బాగుందని పంపించేశారు. యాంజియోగ్రామ్ కానీ స్టెంట్ కానీ అడ్వైస్ చేయలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి మళ్ళీ ఆ నొప్పి అనేది బాగా సివియర్ అయిపోయి ఒక 2 days బ్యాక్ నైట్ ఎమర్జెన్సీకి వచ్చారండి. హార్ట్ అటాక్, బ్లాక్స్ ఇవన్నీ ఉన్నప్పుడు టైం ఈజ్ క్రూషియల్. మనము ఆ ప్రొసీజర్ టైంలో కూడా కాంప్లికేషన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయటం వల్ల. ఇప్పుడు అంత మొదలేంటి, మేము అట్లా వెజల్ అంతా క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత లెంత్ ఉంది, ఎంత బ్లాక్ ఉంది అనేది మేము మాన్యువల్గా వెళ్ళి చూసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇది వెంటనే నేను అట్లా ఒకసారి వైర్ అట్లా లోపలికి కెథటర్ అట్లా వెజల్ లోపలికి పంపించి బయటికి తీసుకురాగానే వెంటనే మాకు డిస్ప్లేలో వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఎంత బ్లాక్ ఉంది, ఇక్కడ మీరు స్టెంట్ పెట్టాలి, లేదంటే ఇక్కడ మీరు బెలూన్ చేయాలి, కాల్షియం మోడిఫికేషన్ డివైజెస్ అంటే కాల్షియం ఎక్కువ ఉంది, దానికి వేరే పరికరాలు వాడాలి, అట్లా అది మనకి తెలిసిపోతుంది అనమాట. సో దానివల్ల మనకి ఏ ఏజ్ గ్రూప్ వల్ల ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరు యంగ్ హార్ట్ అటాక్ పేషెంట్స్ని చూస్తున్నారు. వాళ్ళల్లో దీన్ని యూజ్ చేయటం వల్ల మనం స్టెంట్ అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం లోపలికి వెళ్ళి ఏముంది అక్కడ బ్లాక్ సన్నబడిందా, రక్తనాళం సన్నబడిందా, లేదంటే ఒక చిన్న రక్తం గడ్డుందా, ఇదంతా మనకి లోపలికి వెళ్ళి చూస్తామన్నమాట అది లోపలికి వెళ్ళటం వల్ల. సో దానివల్ల ఏమవుతుందంటే మనం కొన్నిటికి మనం స్టెంట్ అవాయిడ్ చేయొచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వికాస్ రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అట్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కొండాపూర్. నేను పేరు డాక్టర్ శ్రవణ్, హీస్ ఆల్సో ఏ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. వీ బోత్ వర్క్ యాస్ అ టీమ్ అండి. సో నేను మీడియా ద్వారా పబ్లిక్ ఏం తెలియజేయాలనుకున్నానంటే శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ఇస్ ద ఫస్ట్ హాస్పిటల్ టు లాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఐవస్ అండి, అంటే ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్. ఇది వాడడం ద్వారా పేషెంట్కి మనం తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు అండి. అంటే ఈ ఐవస్ యూజ్ చేయడం వల్ల పేషెంట్ స్టెంట్ వేసిన తర్వాత రీబ్లాక్ ఛాన్సెస్ చాలా తగ్గించవచ్చు. అలాగే ఎవరు ఉంటాయండి, దాన్ని మనం ఎఫ్ఎఫ్ఆర్ అండ్ డిఎఫ్ఆర్ అంటే పేషెంట్కి అండ్ డాక్టర్కి ఇద్దరికి టైం సేవ్ అవుద్ది. అట్ ద సేమ్ టైం బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనం పేషెంట్కి అందించవచ్చు. సార్ కంపారిటివ్లీ అంటే నార్మల్ దానికి ఏంటి అండి మేజర్గా ఫస్ట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మీనింగ్ ఏంటంటే దీనిలో ఏఎల్ఏ ఆటోమేటెడ్ లీజన్ అసెస్మెంట్ అనే ఒక పారామీటర్ ఉంటుంది. ఇంతకుముందు మేము ఏం చేసేవాళ్ళం అంటే లీజన్ అంటే ఐవస్ చేసిన తర్వాత మేమే అక్కడ పాజ్ చేసి మాన్యువల్గా డాట్స్ పెట్టి ఏరియాని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆటోమేటిక్గా డిఫరెన్స్ అండి. లీజన్ అంటే బ్లాక్ అండి. బ్లాక్ అంటే ఎంత ఏరియా అది